హై గైస్, ఈ వీడియో అఖండ 2 గురించి కాబట్టి ఈ అఖండ 2 మూవీకి గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద జై బాలయ్య అని కామెంట్ చేసి మీరుంటున్న ఏరియా అండ్ ఏ థియేటర్లో చూద్దాం అనుకుంటారో ఇవి రెండు కింద కామెంట్ చేస్తే నేను మీకు టికెట్స్ పంపిస్తాను. అందరికీ కాదు, ర్యాండమ్గా ఒక 3 పీపుల్ సెలెక్ట్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో వాళ్ళకి టికెట్స్ ఇస్తాను. సో కింద కామెంట్ చేసేయండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. బాలయ్య బోయ డెడ్లీ కాంబినేషన్ కదా. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే మామూలుగా ఉండదు. ఒక్క ఫ్లాప్ కూడా లేని కాంబినేషన్ వీళ్ళది. లైక్ ప్రభాస్ రాజమౌళి ఎట్లానో, ఎన్టీఆర్ రాజమౌళి ఎట్లానో, ఈ బాలయ్య బోయ అట్లా. బాలయ్య ఎప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నా ఆర్ బోయ ఎప్పుడు ఫ్లాప్స్ లో ఉన్నా వీళ్ళిద్దరు కలిసి మూవీ తీస్తారు, విధ్వంసం సృష్టిస్తారు, వెళ్ళిపోతారు. వస్తున్నా. సో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న 4th మూవీ అఖండ 2 తాండవం. టీజర్స్ అండ్ ట్రైలర్స్ నార్మల్ గానే ఉన్నా కానీ సీక్వెల్ లైఫ్ ఆ లెవెల్లో మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. జస్ట్ ఓకే బజ్ ఉన్నట్టే ఉంది. ఈ మూవీకి ఉన్న పెద్ద ఇబ్బంది వచ్చేసి ఈ మూవీ టార్గెట్. ఈ మూవీ ఎంత కలెక్షన్స్ కలెక్ట్ చేయాలంటే 250 to 300 crores మధ్య కలెక్ట్ చేయాలి. నా క్వశ్చన్ వచ్చేసి ఈ మూవీ కలెక్ట్ చేస్తుందా? ఒకవేళ కనుక ఈ మూవీ టార్గెట్ 200 crores అంటే మాత్రం అసలు డిస్కషన్ అవసరమే లేదు. సీక్వెల్ హైప్ తో, బోయా మాస్ తో ఈజీగా మూవీ టార్గెట్ అచీవ్ చేసేస్తుంది. బట్ 300 crores అంటే కొంచెం డౌట్ కొడుతుంది. ఆల్మోస్ట్ ఓజీకి ఈక్వల్ గా పర్ఫామ్ చేయాలి. ఓజీకి ఉన్న హైప్ కి, ఆ బజ్ కి కొంచెం అఖండకి ఆ లెవెల్ అయితే లేదు. సో కలెక్ట్ చేస్తుంది అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. అఖండ 1 ఎందుకు హిట్ అయింది? బోయపాటి వల్ల హిట్ అయిందా? విలన్గా చేసిన శ్రీకాంత్ వల్ల హిట్ అయిందా? తమనే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అఖండ పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ అవుట్ డేటెడ్, బిలో యావరేజ్ ఉంటుంది. ఏదో ఇంటర్వెల్ ముందు శ్రీకాంత్ వచ్చే ఫైట్ కానీ తర్వాత ఇంకా ఇంటర్వెల్కి అయితే అఖండ వచ్చినప్పటి నుంచి మూవీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది, వేరే జోన్కి వెళ్ళిపోతుంది. జై అని లెగుస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మన బాలయ్య బాబు యాజ్ అఘోరా ఆ యాక్టింగ్ వర్ణనాతీతం. ఆ లెవెల్లో ఆల్మోస్ట్ శివుడు లాగా చేసిండు ఆయన. అండ్ ఈ సీన్స్ ని ఎలివేట్ చేసేలాగా తమన్ మ్యూజిక్, చెవులు పగిలిపోయేలాగా, స్పీకర్లు మూతో మోగిపోయేలాగా ఇచ్చి పడేసిండు. లిటరల్ గా తమన్ తాండవం చేసిండు. సో నా వారికి అఖండ 1 హిట్ గానికి మన బాలయ్య బాబు శివుడు అయితే మన తమన్ నందిలాగా ఈ మూవీకి ప్రాణం పోసిరు. అండ్ ఇప్పుడు ఈ అఖండ 2 తాండవం మూవీకి బాలయ్య బాబుతో పాటు ఆది పినిశెట్టి అంటే మనం సరైన ఏ లెవెల్ వేసిన, నువ్వేదో పెద్ద పోటుగాడు పొడి చేసి ఉంటావు అని తెలుసుకోవాలని కాదు, కేసీ ఎలా ముందుకెళ్లాలో తెలియాలి కదరా ఎర్రి పప్ప. గజగజలాడించింది కదా. ఇప్పుడు తాంత్రికుడు లెక్క వస్తున్నాడు. ఇప్పుడు ఇంకెంత భయపెడతాడు. ఇప్పుడు ఆ అఘోరా అనే పెద్ద బాలయ్య ఇంకా పెద్దగా అయిండు. పెద్ద పెద్ద గడ్డాలు మీసాలు ఎంచుకున్నాడు. పెద్ద పెద్ద త్రిశూలాలు ఉన్నాయి చేతిలో, పెద్ద పెద్ద గదలు ఉన్నాయి. సో ఈ గదలతో ఎవరి గదలు వలగొడతాడు. అలాగే సంయుక్త కూడా అదే మంచి రోజులు పడితే అదే హ్యాపీ. ఈ మూవీలో కనుక ప్రాపర్ గా ఒక కథ సెట్ అయింది అనుకో, ఇంకా ఈ మూవీని ఎవడు ఆపలేడు. బట్ బోయపాటి సినిమాల్లో కథ గురించి ఆలోచించడం ఎందుకు అంత కన్విన్సింగ్ గా లేదురా, కామెడీగా ఉంది. అట్లీస్ట్ ఆ ఫైట్స్ అయినా కొంచెం మాస్ ఉన్నా కానీ మీనింగ్ఫుల్ ఫైట్స్ ఉంటే బాగుంటుంది. ఇవన్నీ మాకొద్దు. ఉన్న 2.5 గంటల సినిమాలలో మమ్మల్ని హ్యాపీగా ఎంగేజ్ చేసి పవర్ఫుల్ ఫైట్స్ తో, అఘోరా యాక్టింగ్ తో మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేయండి అయ్యా. ఆల్రెడీ ఇంటర్వ్యూస్ లో ఇంకా ఈవెంట్స్ లో తమన్ అయితే ముందే చెప్పేసిండు, స్పీకర్లు పగిలిపోతే రెడీగా పెట్టుకోండి అని చెప్పి. సో తమన్ సైడ్ నుంచి నో డౌట్, ఇటు మన బాలయ్య బాబు నుంచి నో డౌట్. ఓన్లీ థింగ్ వచ్చేసి మన బోయా మాస్ ప్రాపర్ గా వర్కౌట్ అయ్యి, ఎమోషన్ ప్రాపర్ వర్కౌట్ అయింది అనుకో, ఈ సినిమా హిట్ అయిపోతుంది. వీటన్నిటికీ తోడు సనాతన ధర్మం అని చెప్పి, భూటాన్ మన ఇండియా పైన అటాక్ అని చెప్పి, దాన్ని మన అఘోరా ఆపడం అని చెప్పి, ఇవి ప్రాపర్ గా తీసింది అనుకో, మనం హ్యాపీగా గుండెలనే చేసుకుని మరి మన మూవీకి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఎక్సైటెడ్ గానే ఉన్నా. బట్ ఎక్కడో చిన్న భయం ఉంది. రొట్ట మూవీ అయిపోతుందేమో అని చెప్పి చిన్న భయం ఉంది. ఫస్ట్ వీళ్ళు ఎలిమినేట్ చేయాల్సింది ఆ క్రింజి సీన్స్ అయ్యా. అఖండ 1 లో ప్రజ్ఞ జైస్వాల్తో ఆ క్రింజి సీన్స్ అయితే తట్టుకోలేకపోయినా. ఇవన్నీ నా ఒపీనియన్స్, నా రీసెర్చ్ కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అసలు మీ ఒపీనియన్ ఏంది? బ్లాక్ షర్ట్ గై, నీ ఒపీనియన్ ఏం చెప్పు. అసలు సినిమాకి నువ్వు చూద్దాం అనుకుంటున్నావు లేదా? వెళ్తే ఎక్కడ వెళ్తున్నావు కింద కామెంట్ చేసి. గివ్ అవే కూడా ఉంది, ముందే చెప్తున్నా. కామెంట్ పెట్టు, టికెట్ పట్టు. ఇంకా టికెట్స్ ఇప్పటిదాకా అయితే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసిన వెంటనే ప్రీమియర్కి వెళ్ళిపోదాం. 4th నైట్ ప్రీమియర్ చేస్తుర్రంట. నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. ఇప్పటిదాకా అయితే అఫీషియల్ న్యూస్ ఏం రాలేదు, బట్ అంట. సో నేనైతే 4th నైట్ వెళ్ళిపోతా. 4th నైట్ వీడియో పెడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. 600 టికెట్ ప్రీమియర్ అయినా పక్కా వెళ్తా, పక్కా మూవీ చూస్తా, మళ్ళీ పక్కా రివ్యూ పెడతా. సో మీకు కనుక ఎర్లీ రివ్యూ కావాలంటే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మూవీ మంచి. నోటిఫికేషన్ బెల్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. జై బాలయ్య, జై బోయా. సీ యు గైస్ ఇన్ ద రివ్యూ. సైనింగ్ ఆఫ్ మూవీ మంచి.